నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు క్వశ్చన్ అవర్. హైదరాబాద్లోని ఆంధ్ర సెటిలర్స్లో ఇప్పుడు బిగ్ కన్ఫ్యూజన్ మొదలైందా అంటే ప్రస్తుతం ఆ విధమైన పరిస్థితులే కనిపిస్తున్నాయి. మరికొన్ని గంటల్లో ఆంధ్రప్రదేశ్లో ఎస్ఐఆర్ ప్రక్రియ ముగియనుంది. ఆంధ్ర సెటిలర్స్లో ఈ విషయం ఇప్పుడు ఆందోళనకు కారణమవుతుంది. అసలు ఓటు హైదరాబాద్లో ఉంచుకుందామా, సొంతూరులో ఉంచుకుందామా అని చెప్పి ఆలోచనలో పడ్డారా అంటే రకరకాలుగా అంశాలు తెరపైకి వస్తున్నాయి. సొంతూరులో ఓటు ఉంటే బెటర్ అనే అంశాలు కనిపిస్తున్నాయి. స్థానికంగా ఉన్న చోట ఓటు వేయాలా అని కూడా ఆలోచనలో పడ్డ పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ తీసుకుందాం. హైదరాబాద్లో కొన్ని ప్రాంతాలు అంటే కూకట్పల్లి అవ్వచ్చు, మియాపూర్ అవ్వచ్చు, ప్రగతి నగర్, నిజాంపేట, బాచ్పల్లి, ఎస్ఆర్ నగర్, అమీర్పేట, మాదాపూర్ ఇటువంటి ఏరియాల్లో చాలామంది ప్రజలను ఒకసారి మనం గ్రౌండ్లో వెళ్ళి కదిలిస్తే ఐ న్యూస్ ఒక రకంగా చెప్పాలి అంటే అనాలిసిస్ చేసింది. ఓటు ఉంచుకోవాలా తీసివేయాలా అనే డిస్కషన్ అయితే పెద్దగా వినిపిస్తోంది. స్థానికంగా ఉన్న చోట ఓటు లేకపోతే ఏవైనా సమస్యలు వస్తే మేము చెప్పినా మా సమస్యల్ని ఎవరూ పట్టించుకోరనే ఆందోళన కూడా కొంతమంది వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపించింది. మరో అంశాన్ని చూస్తే సొంతూరులో ఓటు హక్కు లేకపోతే అక్కడి రాజకీయ సంబంధాలు, అక్కడ స్థానికంగా ఉండే అంశాలు దెబ్బతింటాయన్న చర్చ కూడా వారి నుంచి వినిపిస్తున్నమాట. ఇప్పుడున్న పరిస్థితుల్లో రెండు చోట్ల ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం అయితే లేదు. ఎస్ఐఆర్ను స్ట్రిక్ట్గా ఎన్నికల సంఘం అమలు చేస్తోంది. ఇకపై రెండు చోట్ల ఓటు హక్కు ఉంటే జైలుకు వెళ్లడం ఖాయమని ఇప్పటికే ఎన్నికల సంఘం ప్రకటించడం కూడా ఈ ఆందోళనకు కారణమవుతుంది. అధికారులైతే ఎక్కడో చోట ఓటును ఉంచుకోవాలని చెప్తూ ఉన్న పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో ఓటు ఉంచుకోవాలా, తీసేయాలా, లేదంటే రాజకీయ ప్రయోజనాలు ముఖ్యమా, వ్యక్తిగతమా, ప్రస్తుతం ఉంటున్న ప్రాంతంలో ఓటు వేయడం సరైన నిర్ణయమా, ఈ అంశాలన్నీ కూడా ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. ఇక ఉద్యోగం, వ్యాపారం ఏమో హైదరాబాద్లో ఉంటుంది, ఓటు మాత్రమేమో ఏపీలో ఉంటుంది. మరి భవిష్యత్తు ప్రయోజనాల దృష్ట్యా ఎటువంటి నిర్ణయం తీసుకోవాలని కూడా హైదరాబాద్ సెటిలర్స్ ఆలోచనలో పడ్డారు. ఇక్కడ ఇంకొక అంశం కూడా మాట్లాడుకోవాలి. తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కూడా చాలామంది హైదరాబాద్లో ఉన్నారు. సో వాళ్ళ సొంత ఊర్లో ఓటు ఉంది, ఇక్కడ ఓటు ఉంది. సో సొంత ఊరిలో ఓటుకే ఇప్పుడు చాలామంది కూడా ప్రాధాన్యత చూపిస్తున్నారు. సో మన ఊరిలో మన ఓటు అన్న నినాదం కూడా ఊపందుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక సెటిలర్ల ఓట్ల నిర్ణయంపై ఈ ఎన్నికల ఫలితాలకు కూడా ప్రభావం చూపిస్తున్న అంశాలు కనిపిస్తుంటాయి. ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చేసరికి 3-4 నియోజకవర్గాలను సెటిలర్స్ ప్రభావితం చేయగలిగేంత పరిస్థితి ఉందన్న అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. చాలా సందర్భాల్లో కొన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ రాజకీయాన్ని నెరపాలన్నా ఈ సెటిలర్స్ ఓట్సే కీలకం కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎస్ఐఆర్ అమలైతే ఆ ఓట్లు పోతే ఇక వాళ్లకు ఈ ప్రాంతంపై అంటే తెలంగాణ ప్రాంతంపై గ్రిప్ ఉండదన్న అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాల చుట్టూ రాజకీయ అంశాలే కాదు చాలా అంశాలు కూడా చక్కెర్లు కొడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. హైదరాబాద్ రంగారెడ్డిలో చూస్తే అసలు ఇన్ని ఓట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి? 1,30,00,000 జనాభా ఉన్న హైదరాబాద్ రంగారెడ్డి మనం చూసుకుంటే సో ఓట్లేమో చాలా ఎక్కువగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. క్లియర్గా మనం మాట్లాడుకుంటే ఇక్కడ మనం తెలంగాణ అదేవిధంగా ఆంధ్ర గురించే మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్లో ఇప్పుడు చాలామంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చి కూడా ఇక్కడ సెటిల్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మార్వాడీల ఓట్లు కూడా ఎక్కువగా ఇక్కడ ఉంటున్నాయి. సో ఇవన్నీ అంశాలు ఎస్ఐఆర్కు సంబంధించి హైదరాబాద్లో పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేస్తున్నాయి. ఎవరు ఎక్కడ ఓటు వినియోగించుకోవాలి, ఎవరు ఎక్కడ ఓటు ఉంచుకోవాలి అన్న అంశాలు కూడా తెరపైకి వస్తున్న పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ అంశాల చుట్టూ రాజకీయ నాయకులు కూడా ఆలోచనలో పడ్డారు. నిన్న మొన్నటి వరకు ఎన్నో అంశాలు తెరపైకి వచ్చిన సందర్భాల్లో ఇప్పుడు గెలుపోటములను ప్రభావితం చేసే సెటిలర్ల ఓట్లు ఇక ఉండవు అన్న అంశం కూడా తెరపైకి వస్తుంది. మరి ఏం జరగబోతోంది? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రాన్ని ఇవి ఏ విధంగా మార్చబోతుంది ఎస్ఐఆర్ ప్రక్రియ? ఈ అంశాలపై మనం చర్చించే ప్రయత్నం చేద్దాం. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు మస్తాన్ రావు గారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా గిరి కొండలరెడ్డి గారు కాంగ్రెస్ నుంచి మనకు అందుబాటులో ఉన్నారు, స్పోక్స్ పర్సన్. సో ముందుగా మస్తాన్ రావు గారు నమస్కారం. నమస్తే. దేశవ్యాప్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలవుతోంది. హైదరాబాద్కు వచ్చేసరికి ముందుగా ఆంధ్ర తెలంగాణ అంశం తెరపైకి వస్తుంది. కొన్ని ప్రాంతాలను కొన్ని నియోజకవర్గాలను ఆంధ్ర సెటిలర్స్ ఓట్లు ప్రభావితం చేస్తాయన్న అంశం చుట్టూ ఇప్పుడు ఈ అంశాలన్నీ చక్కెర్లు కొడుతున్న పరిస్థితి సార్. చాలామంది ఏమో సొంత ఊర్లో ఓటు కోసమే మొగ్గు చూపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంలో ఎస్ఐఆర్ ఏ విధమైన మార్పులు తీసుకురాబోతుందని మనం భావించవచ్చు అంటారు? ఏం చెప్తారు? గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ప్రారంభమైనప్పటి నుంచి కూడా కొంత ఓటర్లు అంటే బిఎల్ఓలు అంతా చైతన్యపరుస్తున్నప్పటికీ కూడా కొంత తికమక్క ఉన్నారు. అందుకనే ఇప్పటికీ 88% మాత్రమే పూర్తయింది. అందుకనే వాళ్ళ నిన్న
వివేక్ యాదవ్ గారు ఎవరైతే రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ప్రధాన అవును. అధికారి ఉన్నారో వివేక్ యాదవ్ 10 రోజుల పాటు పొడిగించండి. ఇంకా దాదాపు మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే, అంటే నేను మీ 2 రాష్ట్రాలకు సంబంధించి అడిగినా కూడా ఆంధ్రప్రదేశ్ చెప్తాను అవును. ముందు. రాష్ట్ర వ్యాప్తంగా 39,81,399 ఓటర్ల ఎన్యూమరేషన్ పత్రాలు వివరాలు ఇంకా తీసుకోవడానికి వీల్లేనివిగా ఉన్నాయి. వాటిలో ఏంటంటే దాదాపు 14,19,000 మంది చనిపోయి ఉన్నారు మృతులు. అంటే వాళ్ళు మృతి చెందినప్పటికీ కూడా ఈ ఓటర్ లిస్ట్ లో కంటిన్యూ అవుతున్నారు ఈ రోజు వరకు. సో ఈ ఇప్పుడు ఏదైతే ఎస్ఐఆర్ లో ఉందో వాళ్ళని తొలగిస్తా ఉన్నారు. అదేవిధంగా 12,14,000 మంది ఇతర ప్రాంతాలకు వలస వెళ్ళిపోయారు. యా మీరు చెప్పిన సమస్య అంతా ఇప్పుడు దీని మీద వస్తుంది. అవును, 12,14,000 మంది. అవును. సో ఇంకో 7,26,000 మంది అసలు ఓటర్లు వాళ్ళకి ఆల్రెడీ ఓటర్ లిస్ట్ లో ఉన్నారు. వాళ్ళ ఇళ్లకో అక్కడికో గతంలో ఉన్న నివసిస్తున్న దగ్గరికి వెళ్తే అసలు వాళ్ళు చిరునామా కానీ ఫోన్ నెంబర్లు కానీ ఏమి లేవు. అంటే 14 లక్షల మంది ఏమో చనిపోయి ఉన్న వాళ్ళు తొలగించలేదు, 12 లక్షల మంది ఏమో వలస వెళ్ళిపోతా ఉన్నారు, 7 లక్షల మంది అసలు వేరే బోట్ కూడా తెలియదు. సో ఇప్పుడు మనం వద్దాం, ఒక వ్యక్తి అసలు ఒక చోట కంటే ఎక్కువ చోట్ల ఓటు కలిగి ఉండొచ్చా? ఇప్పటి వరకు జరిగిపోయింది కానీ అప్పుడు కూడా అది నేరమే. బట్ ఇప్పుడు స్పెషల్ ఇంటెన్సివ్ రీజన్ వచ్చిన తర్వాత ప్రధానంగా మనకు చెప్తుంది ఏంటి, 2002 ఓటర్ లిస్ట్ లో కనుక అతను ఉంటే అతను కొద్దిగా సేఫ్. ఎందుకంటే మనకి బంగ్లాదేశ్ నుంచి కానీ మయన్మార్ నుంచి కానీ చాలా మంది వచ్చి చాలా రాష్ట్రాల్లో రోహింగ్యాలు పేరుతో వాళ్ళు పేర్లు కూడా మార్చుకొని హిందూ పేర్లు పెట్టుకుంటారు, ముస్లిం పేర్లు పెట్టుకుంటారు. ఆధార్ మస్తాన్ రావు గారు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ భారతదేశంలో అమలవుతుంటే ఇక్కడ యూకే రాజకీయాల అంశం ఇప్పుడు తెరపైకి వస్తుంది. యూకేలో పాకిస్తాన్కు చెందిన ఓటర్లు కానీ పాకిస్తాన్ నాయకులు కానీ అక్కడ రాజకీయాలను ప్రభావితం చేసే పరిస్థితి వచ్చింది. ఒక అస్థిర ప్రభుత్వాలు కొనసాగుతున్నాయంటే వివిధ దేశాల నుంచి వచ్చిన ప్రజల ప్రభావం, రాజకీయ నాయకుల ప్రభావం యూకేని కొంగతీస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. సో అటువంటి పరిస్థితుల్లో భారతదేశంలో ఎస్ఐఆర్ను స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఉందా? ఎలా చూడొచ్చు అంటారు? ఖచ్చితంగా ఉంది కదండి. ఇప్పుడు మన పౌరసత్వం అందరికీ, ఇప్పుడు మనం అమెరికా పౌరసత్వం కావాలంటే ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం, అసలు వేరే దేశాలు ఏ పౌరసత్వం తీసుకోవాలన్నా అక్కడ ఉన్న రూల్స్ అన్ని ఫుల్ఫిల్ చేయాలి కదా. భారతదేశం మాత్రం సుప్రీంకోర్టు గతంలో యాక్ట్ ఇదేమన్నా సత్రమా అని చెప్పేసి. అవును, అంటే మన భారతదేశంలో పుట్టిన వాళ్ళకి మాత్రమే పౌరసత్వం ఇవ్వాలి, లేదు మన భారతదేశ నియమ నిబంధనలు సార్వభౌమాధికారాన్ని అంగీకరించే వాళ్ళకి ఏదైతే నిబంధనలు ఉంటాయో ఆ నిబంధనల ప్రకారం వాళ్ళకి పౌరసత్వం ఇవ్వాలా లేదా అనేది కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు ఇట్లా లోకల్ గా రెవెన్యూ పీపుల్ తోనో ఎవరితోనో మిలాఖత్ అయిపోయో ఆ రేషన్ కార్డులు లేకపోతే ఇవన్నీ కూడా పుట్టించుకుంటున్నారు, ఆధార్ కార్డులు, వాటన్నిటికీ అడ్డుకట్ట వేయడానికి ఇది పెట్టారు. రెండోది ఏంటంటే ఇప్పుడు హైదరాబాద్ అనేది ఏంటంటే జనరల్ గా అన్ని రాష్ట్రాల నుంచి ప్రజలు వస్తారు, ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది వచ్చి ఉంటారు. సెటిలర్స్ అనే పేరు కూడా అందుకే వచ్చింది. ఇప్పుడు ఎక్కడో తేల్చుకోమంటుంది కేంద్ర ప్రభుత్వం కూడా. ఏంటంటే ఇప్పుడు అదే ఈసీ ఎన్నికల కమిషన్ ఏం చెప్తా ఉందంటే, గతంలో ఏంటంటే అక్కడ ఓటు ఉండేది, ఆ ఓటు అయిపోగానే మళ్ళీ ఇక్కడ ఎలక్షన్స్ రాగానే ఇక్కడికి వచ్చి ఓటేసేవాళ్ళు. అసలు ఒకేసారి జనరల్ ఎలక్షన్ జరిగినప్పటికీ కూడా అక్కడ పొద్దున్నే ఓటేసి ఇక్కడికి వచ్చి ఓటేసిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇవన్నిటికీ అడ్డుకట్ట వేయటానికే ఇది చేస్తా ఉంది. దీనికి ఎస్పెషల్లీ నేను ప్రకాష్ రాజ్ గారి ఉదంతం కూడా నేను ఇక్కడ ఉదహరిస్తాను. ఆయన 4 రాష్ట్రాల్లో ఓటు కలిగి ఉన్నారనేది ఒక కంప్లైంట్, దాని మీద నాన్ బెయిలబుల్ వారెంట్ కూడా జారీ చేసిన పరిస్థితి. సో ఆయన కూడా తెలుసుకోవాలి, ఎక్కడ నేను తమిళనాడులో మాత్రమే ఉన్నానని చెప్పేసి ఏదో ఇచ్చారు. సో అదేదో ఇన్వెస్టిగేషన్ కోర్టు పర్వ్యూలో ఉంది. సో ఇక్కడ ఏంటి, దాన్ని ఎందుకు ఉదాహరిస్తున్నామంటే ఇక్కడ నుంచి కూడా ఎక్కడైనా ఒక చోట మాత్రమే భారతదేశంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అది తెలంగాణలో హైదరాబాద్ లో ఉంటారా, లేకపోతే ఇక్కడ ఉంటారా, లేకపోతే విదేశాల్లో ఉంటే ఎక్కడ నిర్ణయించుకుంటారు, అంటే అక్కడ ఆంధ్రాలో నిర్ణయించుకుంటారా, లేకపోతే ఉద్యోగం చేసే ఆ కంపెనీ దానికి సంబంధించి రిలేటెడ్ గా ఉంటారా? ఇప్పుడు అలా లేకపోతే ఏమవుతుందంటే, ఒక్క నిమిషం అండి, ఇప్పుడు వాళ్ళు రెండో చోట ఉంటే ఆ బిఎల్ఓ కన్నా సమాచారం ఇవ్వాలి, మాకు వద్దు ఇక్కడ మేము తెలంగాణ తీసుకుంటున్నాం కాబట్టి అక్కడ ఓటు రద్దు చేయండి అనేది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది ఈ రోజు. అంతేగాని నాకు తెలియదు. మస్తాన్ రావు గారు, ఎక్కువగా పల్లెటూళ్ళ నుంచి గ్రామీణ నేపథ్యం ఉన్న వాళ్ళే ఇక్కడికి వచ్చేసారు. సో ఒక తరాన్ని మనం చూస్తే ఆ తరం సెటిల్ అయిపోయి ఇక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది, అంటే 90లకు ముందు వచ్చిన వాళ్ళు ఇక హైదరాబాద్లోనే ఓట్లు వచ్చాయి, వాళ్ళు ఉన్నారు. 90ల తర్వాత ఒక తరం వచ్చింది, ఇప్పటికీ ఇంకా అటు ఆంధ్ర నుంచి కానీ ఇటు తెలంగాణ నుంచి కానీ హైదరాబాద్ వస్తూ ఉన్నారు. ఓ రకంగా చెప్పాలంటే ఇప్పుడు వినిపిస్తున్న టాక్ ఏంటి అంటే, సొంత ఇంటికి కూడా చుట్టపు చూపుగా వెళ్లాల్సిన పరిస్థితి ప్రతి ఒక్కళ్ళది కూడా, ఎందుకంటే ఉపాధి కోసం ఇక్కడికి వచ్చిన వాళ్ళు కాబట్టి. సో అటువంటి వాళ్ళు
ఉద్యోగం చేసే ప్రాంతంలో, ఉపాధి ఉన్న ప్రాంతంలో ఓటు హక్కు వినియోగించుకోవాలా, లేదు ఎప్పటికైనా సొంతూరే మనకు కాబట్టి ఆ సొంతూరులో ఓటు వినియోగించుకోవాలా అనే కన్ఫ్యూజన్లో ఉన్నారు. ఈ అంశం గురించి మాట్లాడదాం. మాట్లాడే ముందు ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే ట్యూన్. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు పైడి రాకేష్ రెడ్డి గారు, భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు. రాకేష్ రెడ్డి గారు నమస్కారం. ఎస్ఐఆర్ తెలంగాణలోను ఆంధ్రప్రదేశ్లోనూ ఇంప్లిమెంట్ అవుతుంది. ఓవైపు పెద్ద ఎత్తున చర్చ కూడా సాగుతుంది. ఆంధ్రాలో ఓటు ఉండాలా, లేదు తెలంగాణలో ఓటు ఉండాలా అన్న అంశం తెరపైకి వస్తుంది. సెటిలర్స్ ఓట్లు కొన్ని నియోజకవర్గాల్లో గెలుపోవటంలో కూడా ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి. సో ఏ విధమైన పరిణామాలు మారబోతున్నాయి అనుకోవచ్చు? తెలంగాణ రాజకీయ ముఖ చిత్రంపై మార్పులు మనం చూడొచ్చు అంటారా ఎస్ఐఆర్ ఇంప్లిమెంటేషన్ తర్వాత? ముఖ్యంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, తెలంగాణ ఆంధ్రలో అనే ముందు ఫస్ట్ ఎస్ఐఆర్లు అయితే నమోదు చేసుకోవాలి. సెకండ్ మీరు అడిగే ప్రశ్న, ఫస్ట్ అయితే మీ ఓటర్ లిస్ట్ ఓటు పోకూడదంటే నమోదు చేసుకోవాలి. దట్స్ ఇంపార్టెంట్. ఈ దేశ రాజ్యాంగం ఇచ్చిన ఒక హక్కు. రేపు భవిష్యత్తులో మీరు మిమ్మల్ని ఎవరు పాలించాలా, ఎవరు పరిపాలించాలా, ఎవరు మీ పిల్లల భవిష్యత్తుకు మంచి దేశాన్ని తయారు చేయాలనేది నిర్ణయించుకునే హక్కును పోకుండా ఉండాలంటే ఎస్ఐఆర్ లో నమోదు చేసుకోండి. అవును అవును. ఇంకా రెండోది, మీకు మీ భవిష్యత్తు దృష్ట్యా మీ కుటుంబాలు ఎక్కడుంటే మీ కుటుంబాల ముందు మౌలిక వసతులు అట్లాంటి మిగతా రాజకీయ పాలసీలు మీరు ఎక్కడుంటే మీకు ఉపయోగపడితే మీరు నిర్ణయించుకోవాలి. ఇప్పుడు జనరల్ గా ఊరి మీద ప్రేమ ప్రతి ఒక్కళ్ళకు ఉంటది, మాకు కూడా ఉంటది ఊరి మీద ప్రేమ. కానీ చాలా మంది ఏంటంటే వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ పిల్లలకు కానీ విద్య కానీ వైద్యం కానీ రకరకాల ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నాను. ఇప్పుడు కొన్ని ఆధార్ కార్డు ఆంధ్ర ఇక్కడ నిమ్స్ లో మేము వెళ్ళిపోసి ఇష్యూ చేయలేము. అర్థమైంది నేను మాట్లాడేది? అర్థమవుతుంది సార్, చెప్పండి. అంటే వాళ్ళు అంటే చిన్న చిన్నవి కూడా ఆధార్ కార్డు కొన్ని చేయలేకపోతున్నాం. అంటే ఎక్కడ నీకు ఉపయోగపడుతుంది, నీకు అక్కడ ఉన్న పరిస్థితులు కావచ్చు, ఫ్యూచర్ లో మౌలిక వసతులు కావచ్చు, ఇవన్నీ సరైన నాయకుడు ఎక్కడ ఉండాలనే కదా ఇంపార్టెంట్. గ్రామం అంటే అది వాళ్ళు నిర్ణయించుకోవాల్సిందే. గ్రామం ఎటు పోదు, గ్రామం అక్కడనే ఉంటది. గ్రామంకు నువ్వు ఎన్నిసార్లు వెళ్తావు, సంవత్సరానికి ఎన్నిసార్లు వెళ్తావు, 10 ఏళ్ళలో ఎన్నిసార్లు వెళ్తావు, 30 ఏళ్ళలో ఎన్నిసార్లు వెళ్తావు, క్యాల్కులేషన్ చేసుకోండి. వెళ్తూ దేని గురించి వెళ్తారు? పండగకి వెళ్ళి 3 రోజులు ఉంటాయనికా, లేకపోతే అక్కడ ఏమైనా ఫ్యాక్టరీస్ ఉన్నాయా, అక్కడ ఏమైనా వర్క్స్ ఉన్నాయా, ఇంకా రకరకాలు ఉంటాయండి. అవన్నీ నీట్, అవన్నీ మనం ఎవరి వ్యక్తి ఒక్కొక్క వ్యక్తికి ఒక రకంగా మారుతుంది అసలు. ఇప్పుడు నేను నాకున్నది నీకుండకపోవచ్చు, నీకున్నది నాకుండకపోవచ్చు. అది చెప్తున్నాను నేను. కాబట్టి ఎక్కువ నీకు ఎక్కడ ఉపయోగపడుతుంది ఆ ఓటు, ఎక్కడ నువ్వు అంటే నీకు మౌలిక వసతులు నిర్ణయించాల్సింది అక్కనే కదా. నీకు మంచి ఒక బెటర్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఆఫీసర్స్ కావచ్చు, బెటర్ పొలిటీషియన్స్ కావచ్చు, ఇవన్నీ చూస్ చేసుకుని ఓటు ద్వారానే. కాబట్టి ఇవన్నీ మీరు ఎక్కడ మీకు ఉపయోగపడితే అక్కడ నమోదు చేసుకోవాలి తప్ప ఇక్కడ ప్రాంతం దేశమంతా ఒకటేనండి. ఫస్ట్ ముఖ్యంగా కూడా ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా, బీహార్ ఇవన్నీ మన దేశమంతా ఒకటే. ఇప్పుడు చాలా మంది ఇక్కడ రాజస్థాన్, ఆంధ్ర వరకే ఎందుకు, రాజస్థాన్ వాళ్ళు ఉన్నారు, బీహార్ వాళ్ళు ఉన్నారు. ఇది ఒక మినీ ఇండియా. తెలంగాణ అనేది మినీ ఇండియా. కాబట్టి మీకు ఎక్కడ ఉపయోగం ఉండదు అక్కడ ఓటు నమోదు చేసుకోవాలి. ఓటు మాత్రం కంపల్సరీ వేయాలి. నమోదు చేసుకొని 40% ఓట్లు వేసినట్లు కాదు. తెలంగాణలో సికింద్రాబాద్ లో ఓన్లీ 40% ఓటు వేస్తున్నారు. చదువుకున్న వాళ్ళు. ఓట్లుంటే ఏం ఫలం? ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అంతేనా కాదా? ఓటు నమోదు చేసుకోవడం ఇంపార్టెంట్ కాదు. ఓటు నమోదు చేసుకుంటే ఓటు కూడా వేయాలండి. పోలింగ్ స్టేషన్లకు వచ్చి పోలింగ్ బూత్లకు వచ్చి ఓట్లు వేయాల్సిన అవసరం కూడా ఉంది. అవును, మరి 40% సికింద్రాబాద్ లో 40% ఉంటే ఎట్లా? ఇప్పుడు బీహార్ లాంటి చోట 87-92% అవుతున్నది పోలింగ్. బెంగాల్లో చూడండి, మనం చూసాక జ్ఞానోదయం తెచ్చుకోండి. ఓటు ఒకటి మనిషి, ఓటు నమోదు చేసుకోవడం ఒక పాయింట్. ఫస్ట్ ఓటు ఎక్కడ ఉన్నది, రెండోది ఓటు వేయడం, మూడోది ఓటు వేసిన తర్వాత నాలుగోది ఏంది, సరైన వ్యక్తికి ఓటు వేయడం, సరైన పార్టీకి వేయడం. సో మొత్తంగా రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కాపాడుకోవాలి, కాపాడుకోవడంతో పాటు ఆ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనేది పైడి రాకేష్ రెడ్డి చెప్తున్న మాట. అంటే వినియోగించుకుంటే కూడా సరైన పార్టీని, సరైన వ్యక్తిని అలా ఓటు హక్కు ఎంచుకొని ఎవడో తాయిలాలు చెప్పి రకరకాల ప్రలోభాలు పెట్టి అబద్ధాలు చెప్పి ఇట్లా రకరకాలు ఉంటాయి కదా, అది కూడా కనిపెట్టండి. ఒక్కరోజు చిన్న క్షణిక లాభానికి లేకపోతే ప్రలోభానికి లోబడి అయితే 5 సంవత్సరాలు నీ ఫ్యూచర్ పాడవుతుంది కదా, నీ దేశం పాడవుతుంది కదా. ఉన్న దేశమే నీది కానప్పుడు ఎట్లా? ఇవన్నీ ఉంటాయి, డెవలప్మెంట్, ఇవన్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా ప్రజలు ఆలోచించాలి. ఆలోచించి సరైన ఎస్ఐఆర్ అయితే కంపల్సరీ రిజిస్టర్ చేసుకోండి, సరైన స్థలంలో చేసుకోండి, ఓటు కంపల్సరీ వేయండి. మీకు ఈ దేశాన్ని ముందుకు తీసుకెళ్తే మిమ్మల్ని గౌరవించే పార్టీలకు, వ్యక్తులకు ఓట్లు వేయండి.
రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. మస్తాన్ రావు గారు, మొత్తంగా రాజకీయ పార్టీలు చెప్తున్నా, మీలాంటి మేధావులు చెప్తున్నా, ఎస్ఐఆర్లో ఓటును నమోదు చేసుకోవాలి, ఆ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది. సో ఎక్కడ ఓటో కూడా తేల్చుకోవాల్సిన అవసరం, ఆ బాధ్యత కూడా మనకే ఉంది. మీరు ఇందాక కూడా చెప్పారు, మౌలిక వస్తువులకు సంబంధించి కావచ్చు, పిల్లల చదువుకి సంబంధించి కావచ్చు, ఎక్కడ ఉండాలి, అది మనకు ఎంతవరకు ప్రయోజనం ఉంటుందనేది కూడా ఒక నిర్ణయానికి రావాల్సిన అవసరం వచ్చింది. సో ప్రజలు ఆ నిర్ణయానికి వచ్చేసారంటారా? ఆ విధంగానే ఎస్ఐఆర్లో నమోదు చేసుకుంటున్నారని మనం భావించవచ్చు అంటారా సార్? నిబంధనలు సరళంగా ఉన్నాయి కాబట్టి సరిపోయింది. ఎస్ఐఆర్ అనేది వచ్చిన తర్వాత మనకి ఏదైతే కేంద్ర ప్రభుత్వం విస్తృత స్థాయిలో ఆలోచిస్తూ ఉందో, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్ళకి ఏ విధంగా దొంగచాటుగా మనకి ఇక్కడ పౌరులుగా నమోదవుతున్నారు, వాటన్నిటిని అవాయిడ్ చేయాలంటే ఇది తప్పనిసరి అనే ఒక భావనని కొంతవరకు ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది, కానీ ఇంకా అది గ్రామీణ స్థాయికి వెళ్ళలేదు. ఏంటో ఇది వచ్చి ఓటు కోసం ఇంత ఒత్తిడి చేస్తా ఉన్నారు, లేకపోతే ఈ పేపర్లు సబ్మిట్ చేయమంటున్నారు అనేది కొద్దిగా అందరికీ కూడా కొత్తగా ఉంది. గతంలో ఏంటంటే ఇవన్నీ కూడా అంత పెద్ద ప్రాధాన్యత కలిగిన అంశాలు కావచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా పథకాలకి లేకపోతే ఆధార్ కార్డుకి, యాక్చువల్గా ఆధార్ కార్డుకి ఇది తప్పనిసరి కాదు అని చెబుతున్నప్పటికీ కూడా బిఎల్ఓలు ప్రధానంగా ఆధార్ కార్డుని సబ్మిట్ చేయమని అడుగుతూ ఉన్నారు కాబట్టి అది కీలకంగా కూడా మారటం. అవును. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఖచ్చితంగా ఇప్పుడు నాగేష్ రెడ్డి గారు చెప్పినా ఎవరు చెప్పినప్పుడు మీరు అన్నట్లు తెలంగాణలో వరంగల్లో ఉంటారు, కరీంనగర్ లో ఉంటారు, వాళ్ళు వచ్చి హైదరాబాద్ లో ఉద్యోగం చేస్తూ ఉంటారు. సో ఒకే రాష్ట్రంలో ఉన్నప్పటికీ కూడా అది ఒక కన్ఫ్యూజన్ అనమాట ప్రజల్లో. ఏంటంటే బిఎల్ఓలు ఎంతవరకు అంకిత భావంతో పనిచేస్తున్నప్పటికీ కూడా ఇప్పుడు ఏదైతే మనకి 10-12% ఉందో దానిలోనే కీలకంగా మారుతున్న అంశాలు కూడా ఇక్కడ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి వస్తే 12 లక్షల మంది వలస వెళ్లే వాళ్ళని ఐడెంటిఫై చేసింది ఈసీ. సో అదే విధంగా హైదరాబాద్ వచ్చేవాళ్ళు కావచ్చు, దానిలో లేకపోతే చెన్నైలో ఉండొచ్చు, బెంగళూరులో ఉండొచ్చు మీరు అన్నట్టు. అవును. అయితే నేనేమంటానంటే నా భావనలో అయితే వాళ్ళు ఎక్కడ ఓటు హక్కు కలిగి ఉన్నా కూడా మౌలిక సదుపాయాలు అనేది ఆయా ప్రాంతాల ప్రజల కోసం చేస్తారు. ఇక్కడే నివసిస్తున్నప్పటికీ ఆ గేటెడ్ కమ్యూనిటీనో లేకపోతే అక్కడక్కడ స్ప్రెడ్ అయి ఉంటారు, కానీ ఒకే సమూహంగా, ఒకే ప్రాంతంగా, ఒకే మున్సిపాలిటీలోనో ఒక పంచాయతీలోనో ఉండే అవకాశాలు లేదు. సో మౌలిక సదుపాయాలకు సంబంధం లేదు. వాళ్ళ ఊరు అంటే సెంటిమెంట్, నాకు ఆ ఊర్లో ఉంటే బాగుంటది, మా పుట్టిన ఊర్లోనే ఓటు ఉండాలి అనేది కొంతమంది ఎక్కువగా దాన్ని ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. చాలా మంది ఉపాధికి వచ్చిన వాళ్ళు మరలా ఇప్పుడు వెనక్కి వెళ్తున్న పరిస్థితులు కూడా చూస్తున్నాం సార్. సో ఆ వాతావరణానికి కావచ్చు. గత ఎన్నికల సందర్భంగా వైఎస్ఆర్సీపీ తెలుగుదేశం పార్టీకి సంబంధించి మీకు గుర్తుండే ఉంటది, హైదరాబాద్ నుంచి పెద్ద ఎత్తున వస్తున్నారు, అక్కడ ఓట్లు వేస్తున్నారు, ఇక్కడ ఈ విధంగా ఉన్న ఇన్వెస్టిగేషన్ ఒక పెద్ద విదేశాల నుంచి కూడా వచ్చారని టాక్ వినిపించింది. స్వయంగా ముఖ్యమంత్రి చెప్పారు ఆ మాట. దుబాయ్ నుంచి వచ్చారు, అదే పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు. అంటే ఆ ప్రభుత్వం మీద అంటే అది వాళ్ళ ఓటు కోసం లేకపోతే మైలేజ్ కోసం కూడా చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఏంటంటే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే మాకు కూటమి ప్రభుత్వం కావాలని పెద్ద ఎత్తున వచ్చారనేది అది క్లెయిమ్ చేసుకుంది. కూటమిలో ఉన్న పార్టీలన్నీ కూడా క్లెయిమ్ చేసుకుని కూడా చూడాలి. అంటే నేనేమంటానంటే మౌలిక సదుపాయాలు అనేది అంశం పక్కన పెట్టడమే, కాకపోతే వాళ్ళు ఉద్యోగం చేసే దగ్గర ఉంటే మనకు సౌలభ్యంగా ఉంటుందా. ఎందుకంటే కొన్ని రకాల అంశాలు వచ్చినప్పుడు, ఇప్పుడు పాస్పోర్ట్ ఒకటి ఎక్కడైనా అప్లై చేసుకున్నారనుకోండి, మళ్ళీ మీరు సొంత ఊర్లో వెళ్తే అక్కడికి వెళ్ళి ఉండాలి, లేదా ఆ పాస్పోర్ట్ వచ్చినప్పుడు ఆ 2-3 రోజులు ఆ ఎంక్వైరీకి వచ్చినప్పుడు కూడా అక్కడ ఉండాల్సిన పరిస్థితులు, సాంకేతిక అంశాలు చాలా ముడిపడి ఉంటాయి. సో అందువల్ల ఆల్రెడీ కేంద్ర ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది కాబట్టి వాళ్ళు ఉద్యోగం చేసే దగ్గర అయితే అక్కడే దాదాపు 20-30 ఏళ్ళు ఉంటా ఉన్నారు. ఇప్పుడు అంతెందుకండి, నేనే చెప్తాను, మా కుటుంబంలో మేము 5 ఉన్నాము, 3 సిస్టర్స్, 2 నేను, మా బ్రదర్, దాదాపు 3 అక్కడే ఉన్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే వాళ్ళు అక్కడ స్థిరపడిపోయారు కాబట్టి అక్కడే ఓటు కూడా మార్చుకున్నారు, ఇప్పుడు అక్కడే వేస్తా ఉన్నారు. నా ఉద్దేశం ప్రకారం ఏంటంటే సెంటిమెంట్ ఉంటే తప్పితే ఎక్కడ మనం నివసిస్తున్నామో, ఎక్కడ ఉద్యోగం చేస్తున్నామో అక్కడే ఉండటం ద్వారా కొంతవరకు మీకు సౌలభ్యంగా ఉంటుంది. ఫర్దర్గా ఏమన్నా ఎంక్వైరీస్కో, పౌరసత్వం లేకపోతే పాస్పోర్ట్స్ లేకపోతే ఇంకేమైనా గవర్నమెంట్కి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు మనకి ఇబ్బంది లేనిగా పరిణమిస్తుంది. అయితే ఇప్పుడు ఏదైతే మనకి సర్లో ఒక భయాలు ఉన్నాయి, ఓటు తొలగించేస్తారా ఇప్పుడు, లేకపోతే ఎన్నికల కమిషన్ క్లారిటీ ఇచ్చింది, ఒకవేళ కొత్త ఓటర్గా కూడా నమోదయ్యే అవకాశాలు కూడా తెచ్చే ఉంచింది అనమాట. సో మనకి ఏదైనా ఓటు కోల్పోయి మన పరిస్థితి ఉంటే తిరిగి అప్లై చేసుకొని మన దగ్గర ఉన్న ఆధారాలు సమర్పించడం ద్వారా ఓటు కూడా మళ్ళీ తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అయితే ఏంటంటే ఒక గడువు తేదీలోగా చేయడం ద్వారా దానికి ఒక శాంటిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఈ రోజు వరకు పెట్టారు. మరి ఇప్పుడు ఏదైతే వివేక్ యాదవ్ గారు రాసిన లేఖకు ఈసీ ఏ విధంగా 10 రోజుల పాటు గడువిస్తుందా లేదా, ఖచ్చితంగా ఇవ్వాల్సిన అంశమే. ఎందుకంటే 12% ఓట్లు అంటే మామూలు విషయం కాదు. అదేవిధంగా తెలంగాణలో కూడా అదే పరిస్థితి ఉంటుంది బహుశా. సో ఇవన్నీ కూడా ఓటు హక్కు ఎంత కీలకంగా ఉంటుంది అనేది ఒక భావన అయితే ఇప్పుడు ప్రజల్లో తేగలిగారు.
రైట్ సార్, చూద్దాం ఏం జరగబోతుంది ఏంటి అనేది అయితే చూద్దాం. మొత్తంగా కొంత కన్ఫ్యూజన్ అయితే ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీరు విలువైన సమాచారాన్ని అందించినందుకు, క్వశ్చన్ అవర్లో పార్టిసిపేట్ చేసి. సో హైదరాబాదు అంశమే కాదు, ఎస్ఐఆర్కు సంబంధించి దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున చర్చ సాగుతుంది. ఇక తెలుగు రాష్ట్రాలకు సంబంధించి బీహార్లో, తమిళనాడులో లాగా సర్ పూర్తయిన వెంటనే ఎన్నికలు లేవు కాబట్టి ఇక్కడ కొంత సమయం అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో ఓటును వినియోగించుకోవాలి, ఓటును రిజిస్టర్ చేసుకోవాలి, అండ్ ఆ ఉన్న ఓటును సద్వినియోగం పరుచుకోవాలని కూడా ఐన్యూస్ విజ్ఞప్తి చేస్తుంది. సో ఎస్ఐఆర్లో ఎటువంటి కన్ఫ్యూషన్లు లేవు. సో ఆ ఫామ్ని ఫిలప్ చేయటం, ఆ ఫామ్ ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళు ఏవైతే డీటెయిల్స్ అడిగారో ఆ డీటెయిల్స్ ఇచ్చి ఆ తర్వాత కూడా మనం చెక్ చేసుకోవచ్చు మన ఓటు హక్కు ఉందా లేదా అనేది. ఇక్కడ ఎవరు కూడా ఎవరిని ఒత్తిడి పెట్టే అంశాలు లేవు. సో మనం ఉన్న ప్రదేశంలో ఓటు ఉంచుకోవాలా, లేదంటే మన సొంత ప్లేస్లో ఓటు ఉంచుకోవాలా, నేటివ్ ప్లేస్లో ఉంచుకోవాలా అనే అంశాలు తెరపైకి వస్తున్నప్పుడు కొంత కన్ఫ్యూషన్ అయితే ఉంటుంది. వారి ప్రయోజనాలను తగ్గట్టుగా అక్కడ ఆ నిర్ణయం తీసుకోవటం మంచిదని కూడా విశ్లేషకులు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా హైదరాబాద్కు వచ్చేసరికి చాలామంది కూడా ఉపాధి కోసం ఇక్కడికి వచ్చారు. సో కొన్ని తరాలు కూడా ఇక్కడ సెటిల్ అయిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకు ఆంధ్రప్రదేశ్లోనూ ఓట్లున్నాయి, అక్కడ ఓటు హక్కు ఇక్కడ ఓటు హక్కు ఉండటం రాజ్యాంగం ప్రకారం చట్టరీత్యా నేరం కాబట్టి ఎక్కడో చోట ఓటు హక్కు ఉంచుకోండి అని చెప్పి అటు ఎస్ఐఆర్కి సంబంధించి ఎన్నికల కమిషన్ కూడా చెప్తుంది. అండ్ కీలక అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. 2 చోట్ల ఓటు ఉంటే దాన్ని నేరంగా పరిగణిస్తాం, ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని కూడా ఈసీ చెప్పిన తర్వాత ప్రజల్లో కూడా పెద్ద ఎత్తున చైతన్యం వస్తుంది. ఎక్కడ ఓటు హక్కు ఉండాలి అనేది కూడా నిర్ణయించుకుంటూ ఉన్నారు. ఎస్ఐఆర్కి సంబంధించి గ్రామీణ వాతావరణంలో కూడా ఎక్కువగా ఎస్ఐఆర్ ప్రక్రియకు వాళ్ళు రిజిస్టర్ చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. కాస్త కొంత నెమ్మదిగా నగరాల్లో ఆ పరిస్థితి అయితే లేనట్టుగా తెలుస్తుంది. మొత్తంగా బిఎల్ఓలు 1కి 2 సార్లు 3 సార్లు మొత్తంగా విజిట్ చేయాల్సి ఉంటుంది. సో బిఎల్ఓలకు సంబంధించి ఏ విధమైన రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయి, ఏ విధమైన క్షేత్రస్థాయిలో పరిణామాలు ఉన్నాయనే అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఈ అంశాల చుట్టూ కూడా రాజకీయం అనేది ఒక రకంగా ఆసక్తిగా మారుతూ ఉన్న పరిస్థితులు కనిపిస్తుంది. హైదరాబాద్కు వచ్చేసరికి కొన్ని నియోజకవర్గాల్లో ఖచ్చితంగా ఆంధ్ర సెటిలర్స్ ప్రభావం ఉంటుంది. ఇప్పుడు ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత మరలా తాజా లెక్కలు వస్తాయి. ఆ లెక్కల తర్వాత రాజకీయ పార్టీలు ఏ విధమైన పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి, ఏ విధమైన లెక్కలు వేసుకోబోతున్నాయి. కొన్ని సీట్లు అంటే ముఖ్యంగా హైదరాబాద్కి సంబంధించి ఒక 3-4 నియోజకవర్గాల్లో ఆంధ్ర సెటిలర్స్ ప్రభావం ఉంటే ఎస్ఐఆర్ ప్రక్రియ తర్వాత ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతోంది, ఆ ముఖ చిత్రం ఏమైనా మారబోతుందా? తెలంగాణలోనూ హైదరాబాద్లో ఓటు ఉంచుకోవటానికి ఇష్టపడుతున్నారా, లేదంటే గ్రామీణ ప్రాంతాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇష్టపడుతున్నారా అనే అంశాలు కూడా తెరపైకి వస్తున్నాయి. మొత్తంగా ఎస్ఐఆర్ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఈ మంత్ ఎండింగ్కి ఒక క్లారిటీ అయితే రానుంది. ఎవరు కూడా అధైర్యపడాల్సిన అవసరం లేదు, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎస్ఐఆర్ ప్రక్రియలో ఒకవేళ రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఇంకా సమయం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎస్ఐఆర్ ప్రక్రియను యూజ్ చేసుకొని ఓటును రిజిస్టర్ చేసుకోవాలి. 1కి 2 సార్లు చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. భారత రాజ్యాంగం మనకు ఓటు హక్కును కల్పించింది. అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఓటు హక్కే మనకు బలం. ఆ ఓటు ద్వారానే మనం పాలకులను ఎన్నుకుంటాం, ప్రభుత్వాలు నడుస్తాయి. ఆ ప్రభుత్వాలు మనకు పథకాలను, భవిష్యత్తును నిర్ణయిస్తాయి. చట్టసభలకు వాళ్ళను పంపుతాం, చట్టసభల్లో వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటారు. ఇంత గురుతరమైన బాధ్యత ఒక ఓటు హక్కుతో మనకు రాజ్యాంగం కల్పించింది కాబట్టి అటువంటి ఓటు హక్కును కాపాడుకోవాల్సిన బాధ్యత, ఆ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిన బాధ్యతను ఐన్యూస్ గుర్తు చేస్తుంది. ఆ విధంగా ప్రజలందరూ కూడా ఎస్ఐఆర్ ప్రక్రియలో నమోదు చేసుకొని తమ ఓటు హక్కును రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిందిగా కూడా కోరుతున్నాం. ఇది